ఇంకొకటి బెయిల్ పిటిషన్ హియరింగ్ ప్రిన్సిపల్ జిల్లా కోర్టు న్యాయస్థానంలో ఉన్నది అని తెలుసు. దాని గురించి నేను మరియు నా సహచరులు హైదరాబాద్ నుంచి వచ్చిన లీగల్ టీం అందరం కలిసి మేమందరం కూడబలుచుకొని ఒక పద్ధతిలో ఆర్గ్యూ చేశాను. ప్రాసిక్యూషన్ వారు అనవసరమైన కేసులు పెట్టి వేధిస్తున్నారు. ఆ వేధింపులకు గురి చేసిన దానికే వాళ్ళు పోలీస్ కస్టడీ పిటిషన్ పెట్టి డిస్ప్యూట్ చేశారు. తర్వాత పీటీ వారికి పెట్టి డిస్ప్యూట్ చేశారు. అన్ని వివరాలు సమగ్రంగా ఒక గంటల తరబడి ఆర్గ్యుమెంట్ అయినాయి. ప్రాసిక్యూషన్ వారు చెప్పినవి తప్పు అని చెప్పి మేము నిర్ధారణంగా రుజువు చేశాం. కాబట్టి మాకు ప్రగాఢమైన విశ్వాసం ఉంది న్యాయ వ్యవస్థ పైన. అదేవిధంగా ఖచ్చితంగా ఈ రోజైతే ఉదయం మేము ఏదైతే మంచి వార్తలు విన్నామో ఆ పీటీ వారెంట్ మరియు ప్రొడక్షన్ కస్టడీ పిటిషన్ ఎట్లయితే డిస్ప్యూట్ చేయించామో ఈ సోమవారం రోజు బాలకృష్ణ గారు విడుదలకు ఆర్డర్ ఇస్తారని చెప్పి మేము ప్రగాఢంగా విశ్వసిస్తున్నాం. దానికి గాను మేము సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కానీ హైకోర్టు జడ్జిమెంట్ కానీ ఏరియస్ జడ్జిమెంట్స్ మాకు అనుకూలంగా ఉన్న జడ్జిమెంట్ మాకు కాదు ప్రజలకందరికీ కూడా పోలీసు వాళ్ళు ఎక్కువ వ్యవహరించాలి, డిమాండ్ చేసేటప్పుడు ఏ పద్ధతి పాటించాలి, వాళ్ళు ఇష్టం ఉన్నట్టుగా అమానుషంగా పాటించడానికి వీల్లేదు అని చాలా సుప్రీంకోర్టు మన గవాయి గారు చెప్పినట్టు ఇంతకుముందు ఇంకా వేరే హైకోర్టు చెప్పినట్టు సుప్రీంకోర్టు చెప్పినట్టు అన్ని ఉద్దంకిస్తూ వాదించాలి. మా వాదనలు చాలా నిదానంగా విన్నారు. నేను అనుకుంటున్నాను మేము మంచి రిజల్ట్ తీసుకుంటాం. సోమవారం నాడు బెయిల్ పిటిషన్ ఆగస్టు ఆ రోజు మనకు బెయిల్ ఆర్డర్ అయిందని మాకు ప్రగాఢమైన విశ్వాసం. జై తెలంగాణ.